విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ బారిన పడిన ఓ మహిళ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్ మరణం నమోదు కావడంతో ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 20కి చేరింది. దీంతో కేజీహెచ్లో ఆక్సిజన్ బెడ్స్ తో పాటు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. తాజా వేరియంట్ వైరస్ తో భయపడవలసిన అవసరమేమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ బారిన పడిన ఓ మహిళ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్ మరణం నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 20కి చేరింది. దీంతో కేజీహెచ్లో ఆక్సిజన్ బెడ్స్ తో పాటు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. తాజా వేరియంట్ వైరస్ తో భయపడవలసిన అవసరం ఏమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, విశాఖలో ప్రస్తుతం కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా వైద్య శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ప్రస్తుతం విశాఖలో వైరస్ వర్రీ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 20 కేసులకి దాదాపుగా చేరింది. అయితే ఉత్తరాంధ్ర నుంచి మొత్తం ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్స్ కోసం వచ్చిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. టెస్టుల సంఖ్య కూడా పెంచడంతో భారీగా కేసులు ప్రస్తుతం బయటపడుతూ ఉన్నాయి. అయితే వర్రీ అయితే లేదని చెప్పి వైద్య శాఖ అధికారులు కానీ లేకపోతే వైద్యులు కానీ తెలియజేస్తున్నప్పటికీ కూడా కేసుల సంఖ్య పెరగడం, అలాగే మరణం అంటే విశాఖలో ఒక మహిళ కోవిడ్ తో మృతి చెందారు. అయితే అది కోవిడ్ మరణం కాదు, ఆమెకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, కోవిడ్ నిర్ధారణ అయింది, కోవిడ్ కి ట్రీట్మెంట్ ఇచ్చాం. కానీ ఆమె గతంలోనూ కొంత దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడడం వలన వెంటనే సర్వైవ్ కాలేకపోయారు, అందువలన మరణం సంభవించింది అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనా కోవిడ్ నిర్ధారణ అయింది, కోవిడ్ ట్రీట్మెంట్ ఆమె తీసుకుంటూ మృతి చెందింది కాబట్టి ప్రజల్లో భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. కేజీహెచ్ లో ఆక్సిజన్ బెడ్స్ ని ఒక ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. అలాగే చెస్ట్ హాస్పిటల్, విమ్స్ హాస్పిటల్ లో కూడా ప్రత్యేకమైన వార్డ్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మరి మెడికల్ కిట్స్ కానీ లేకపోతే టెస్టులు చేసేందుకు పరికరాలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ట్రీట్మెంట్స్ కోసం అంటే బెటర్ ట్రీట్మెంట్ కోసం విశాఖపట్నం వచ్చేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో కేసుల సంఖ్య పెరిగిపోతుంది అన్నది ఒక రకమైన వాదన వినిపిస్తా ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ JN1 వేరియంట్ వైరస్ మాత్రం వ్యాప్తి మాత్రం పెరుగుతుంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద అధికారులు ఇప్పటికే ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. మరి ప్రివెంటివ్ మెథడ్స్ ని ఎలా తీసుకోవాలి ఏదనంటే విశాఖపట్నం ఇప్పుడు కమింగ్ డేస్ లో అంతా కూడా టూరిజం సెంటర్ కాబట్టి, ఇది టూరిజం డెస్టినేషన్ కాబట్టి ఇక్కడికి భారీగా ఇప్పుడు పండుగలు అవి ఉన్న నేపథ్యంలో జనాలు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ లో కూడా మరి RT-PCR టెస్టులను కూడా భారీగా పెంచడం జరిగింది. మరోవైపు చూస్తే గనక వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే JN1 వేరియంట్ అనేది పాండమిక్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది ఏమీ అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు, అంటే ప్రజలు ఎవరు కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నది వాళ్ళు చెప్తూ ఉన్నారు. 5 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ అయితే సరిపోతుంది అని అంటున్నారు. ఎవరికైనా అంటే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వస్తే గనక వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే గనక వాళ్ళు మాత్రం హాస్పిటల్స్ కి వచ్చి వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఇది వచ్చినప్పుడు లక్షణాలు మాత్రం చాలా సాధారణమైన లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు ఒంటి నొప్పులు, కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ కూడా కనిపిస్తుంది, అంటే వామిటింగ్స్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయని మాత్రం వైద్యులు చెప్పడం లేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వారి హెల్త్ కండిషన్స్ బట్టి ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే కామన్ గా ఏ కోవిడ్ వైరస్ వచ్చినప్పటికీ కూడా అంటే మనం డెల్టా వేరియంట్ చూసినా, ఒమైక్రాన్ చూసినా, మిగతా ఇతర థర్డ్ వేవ్స్ లో అన్ని వేవ్స్ ని చూసినప్పుడు ఒకటే కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. అలాగే అసిమ్టమిక్ వాళ్ళకి కూడా కొంత ఈ వైరస్ వ్యాప్తిన పడుతూ ఉన్నారు. ఎందుకనంటే కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు. ఇది ఇప్పుడు అందరినీ కూడా టెన్షన్ పెడుతున్న పరిస్థితి. ఎందుకనంటే గతంలో చూస్తే గనక వాళ్ళకి టేస్ట్ లేకపోవడం, స్మెల్ లేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించగానే వాళ్ళు దాన్ని కరోనాగా నిర్ధారించుకొని హాస్పిటల్స్ కి వెళ్లి వెంటనే వాటి ట్రీట్మెంట్స్ తీసుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ లో అసలు అటువంటి సిమ్టమ్స్ ఏవి కూడా కనపడట్లేదు. అసిమ్టమిక్ పర్సన్స్ కూడా ఈ వైరస్ సోకుతున్నట్లుగా మనకి తాజాగా నిర్ధారణ అవుతున్న పరీక్షల్లో తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్త
జాగ్రత్తలు, ప్రివెంటివ్ మెథడ్స్ అనేవి చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే సోషల్ గ్యాదరింగ్ ని ముఖ్యంగా తగ్గించుకోవాలి. ఎందుకనంటే ఏ వైరస్ లో మనం చూసినా కూడా, అంటే ఏ వేవ్స్ లో చూసినా కూడా, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వేవ్స్ ఏవి చూసినా కూడా ప్రధానంగా సోషల్ గ్యాదరింగ్ ని బాగా తగ్గిస్తే గనక, అది సోషల్ డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేయడం, మాస్క్ ని మెయింటైన్ చేయడం చేస్తే గనక ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. గత అనుభవాలన్నీ కూడా అయ్యే చెప్తున్నాయి కాబట్టి మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేయాలి జన సమీకరణలో ఉన్నప్పుడు అనేది మాత్రం అధికారులు ఇప్పటికే విశాఖపట్నంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అందరికీ అది కంపల్సరీ అనేది అయితే చేయలేదు. ఎవరి స్వీయ పరిరక్షణ వాళ్ళు చేసుకోవాలి అన్నది మాత్రం అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ప్రస్తుతం అంత ఆందోళనకరం. రైట్, థ్యాంక్ యూ.